రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న బంగ్లాదేశ్లో భారత్ పట్ల మరొకసారి విద్వేషం పడగవిప్పింది. భారత్పై అక్కసుతో ఢాకాలో నిరసనకారులు రెచ్చిపోయారు. దీంతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని తగలబెట్టారు. బంగ్లాదేశ్లో మరొకసారి హింస చెలరేగింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రత్యర్థులు ఢాకాలోని ఆమె తండ్రి ఇల్లు ధాన్మండి 32కి నిప్పు పెట్టారు. ఫిబ్రవరి 5 బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్కి చెందిన ఇతర నాయకుల ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. గోడలపై ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలను వదిలిపెట్టలేదు. ప్రస్తుతం భారత్లో ఉన్న హసీనా ఆన్లైన్లో అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడాల్సిన కార్యక్రమం ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందు ఈ హింస మొదలైంది. హసీనా బంగ్లాదేశ్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకారులు ఈ హింసాత్మక చర్యలకు దిగినట్లు బంగ్లాదేశ్లోని ప్రధాన న్యూస్ పేపర్స్లో ఒకటైన ద డైలీ స్టార్ రాసింది. భారత్లో కూర్చుని షేక్ హసీనా బంగ్లాదేశ్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆమె ప్రత్యర్థులు ఆరోపించారు. గత ఏడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళన తర్వాత షేక్ హసీనా తన దేశాన్ని వీడారు. ఆగస్టు 5న ఆమె భారత్ వచ్చిన విషయం తెలిసిందే. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ విద్యార్థి విభాగం ఛాత్రా లీగ్ ఒక ఆన్లైన్ ప్రోగ్రాం నిర్వహించాలని భావించింది. ఆ కార్యక్రమంలో భాగంగా షేక్ హసీనా ఫేస్బుక్ వేదికగా మాట్లాడాల్సి ఉంది. రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించారు. ఈ కార్యక్రమం గురించి సమాచారం తెలిసిన వెంటనే నిరసనకారులు బుల్డోజర్ ప్రదర్శనకు పిలుపునిచ్చారు. వారి కార్యక్రమాన్ని కూడా 9 గంటలకే తలపెట్టాలని నిర్ణయించారు. అయితే 8 గంటల టైంలోనే వివక్ష వ్యతిరేక ఉద్యమం కన్వీనర్ హస్నత్ అబ్దుల్లా పిలుపు మేరకు వందల మంది నిరసనకారులు పారులు సుత్తులతో ధాన్మండి 32లోకి చొరబడ్డారు. ఆందోళనకారులు మొదట షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలను ధ్వంసం చేశారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ ద డైలీ స్టార్ తెలిపింది. రాత్రి 9:30 గంటలకు భవనానికి నిప్పు పెట్టారని వార్తాపత్రిక తెలియజేసింది. తర్వాత ఒక క్రేన్, ఎక్స్కవేటర్ అక్కడకు చేరుకున్నాయి. అర్ధరాత్రి దాటాక 2 గంటల టైంలో భవనంలో కొంత భాగం ధ్వంసం చేశారు. మ్యూజియంగా ఉన్న ఆ ఇల్లు ఫాసిజంకు ప్రతీకగా మారిందని, అందుకే తాము దాన్ని ధ్వంసం చేసి తగలబెట్టామని నిరసనకారులు అంటున్నారు. బంగ్లా విధ్వంస కాండపై ప్రవాసంలో ఉన్న అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనను నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బుల్డోజర్తో లక్షలాది మంది అమరవీరుల ప్రాణాలను బలిగొని మనం సంపాదించిన జాతీయ జెండా, రాజ్యాంగం మరియు స్వతంత్రాన్ని నాశనం చేసే శక్తి వారికి ఇంకా లేదు. వారొక భవనాన్ని కూల్చేయచ్చు, కానీ చరిత్రను కాదు. చరిత్ర తన ప్రతీకారం తీర్చుకుంటుందని కూడా వారు గుర్తుంచుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు షేక్ హసీనా. బంగ్లా విమోచన నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇల్లు ఫాసిజానికి పవిత్ర భూమి అని దాన్ని ధ్వంసం చేయాలని హసీనా వ్యతిరేకులు పిలుపునిచ్చారు. హసీనా ప్రభుత్వం సంరక్షించిన మ్యూజియాన్ని ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. విప్లవం ద్వారా తాము కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఆ భవనాన్ని ధ్వంసం చేయడంలో ఎలాంటి ముప్పు వాటిల్లదని అన్నారు. షేక్ ముజిబుర్ రెహమాన్ను బంగ్లాదేశ్ పితామహుడిగా పేర్కొంటారు. పాకిస్తాన్ నుంచి విడిపోయి 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. అనంతరం ముజిబుర్ రెహమాన్ 1975లో హత్యకు గురయ్యారు. షేక్ హసీనా తన రాజకీయ ప్రత్యర్థులను హతమార్చారని, దేశంలో భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆమె వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ధాన్మండి 32 ధ్వంసానికి తాత్కాలిక ప్రభుత్వ మద్దతు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు అంటున్నారు. నిరసనకారులను ఆపేశామని తెలిపారు. కానీ కూల్చివేత మొదలైన తర్వాత వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ధాన్మండి 32తో పాటు హసీనా పార్టీ అవామీ లీగ్కి చెందిన కొందరు నాయకుల ఇళ్లను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పి పెట్టిన టైంలో షేక్ హసీనా బంధువులు, అవామీ లీగ్ నేతల ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వందల మంది ఆందోళనకారులు అవామీ లీగ్ నేతల ఇళ్ల ముందు నినాదాలు చేశారని డైలీ స్టార్ రాసుకొచ్చింది. షేక్ హసీనా ఆన్లైన్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ చిట్టగాంగ్లోనూ ఆందోళనకారులు నిరసనకు దిగారు. ధాన్మండి 32ని తగలపెట్టడంపై హసీనా తీవ్రంగా స్పందించారు. దేశ స్వేచ్ఛను కొన్ని బుల్డోజర్లతో ముగించే అధికారం వారికి లేదు. వాళ్ళు భవనాన్ని ధ్వంసం చేయగలరు, కానీ చరిత్రను చెరపలేరని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఫేస్బుక్ పేజ్ ద్వారా ఆమె ప్రసంగం ప్రసారమైంది. హసీనా ప్రభుత్వం పతనమైన 6 నెలలు గడిచిపోయాయి. ఆమెను వెనక్కి పంపాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. గత ఏడాది ఆగస్టు నుంచి భారత్లో ఉంటున్న షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది.